హాయ్ ఫ్రెండ్స్, రైతు మిత్రులకు నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ఒట్టికోటి చిరంజీవి. ప్రస్తుతం అయితే మనమైతే 1 ఇంచ్ మోటార్ని అయితే రిలయన్స్ కంపెనీ మోటార్ని అయితే ఫిట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇదైతే హోమ్ నీడ్స్ ఓన్లీ. ఇది సింగిల్ ఫేజ్ మోటార్. మనకి దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి 8500 అయితే పడటం అనేది జరిగింది. మోటార్ కాస్ట్ ఓన్లీ. చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా అయితే ఫిట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాము. అది లాకు అక్కడ ఉండేటువంటి లాక్ కింద పడిపోయింది. అది ఆయన తీసి మళ్ళీ పెట్టింది అక్కడ. అయితే మొదటగా అయితే మనమైతే ఇందులో అయితే నీరు అయితే పోసుకోవాలి. చూడండి, ఉడబిక్కుతుంది మొత్తం. అవి 2 ఉంటాయి నీరు పోసుకోవడానికి. 2 సైడ్స్ ఉడబిక్కుంటేనే మనకి ఎయిర్ అనేది బయటికి వస్తుంది. 1 సైడ్ ఉడబిక్కొని నీరు పోస్తే మనకి ఎయిర్ అనేది బయటికి రాదు. 2 సైడ్స్ ఉడబిక్కొని వాటర్ పోస్తేనే 1 సైడ్ నుంచి ఎయిర్ బయటకు వస్తుంటే అది ఫిల్ అవుతుంది. మనకైతే ఇక వాటర్ అయితే పోసుకోవడం అనేది జరుగుతుంది. అయితే కింద ఇప్పుతుంది చూడండి, అదైతే మోటార్ పంపుకు సంబంధించింది. అక్కడి నుంచి ఇసుక కానీ ఏది కానీ లోపలికి వెళ్ళకుండా మనం అయితే దాన్ని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్లో చూడండి, వాటర్ అయితే పోయడం అనేది జరుగుతుంది. వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత 1 లీటర్ అయితే మనకి చిన్న మోటార్ కాటికి మనకైతే 1 లీటర్ అయితేనే సరిపోతున్నాయి వాటరు. చూడండి, ఏ వాటర్ పోసుకున్నా లేదు, నార్మల్ వాటర్ పోసుకొని ఫిల్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా పంపు ఖరాబ్ అయినా కానీ మనం ఉడబిక్కొని మళ్ళీ కూడా ఇట్లా నీరు అయితే పోసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మళ్ళీ నీరు తీస్తారు కాబట్టి మళ్ళీ కూడా నీరు పోసుకోవాలి. నీరు అయితే ఫిల్ అయినాయి. ఇప్పుడు ఫిల్ అయినాక మళ్ళీ మనం వాటిని బోల్ట్ని అయితే పెట్టుకొని మళ్ళీ టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ టైట్ అయితే చేసుకోకపోతే మళ్ళీ లోపల ఊడిపోయి నీరన్నీ వాటర్ బయటికి వెళ్ళిపోయినాయి అనుకో, మోటార్ అయితే కాలిపోతుంది. నీరు పోయకుండా అసలు మనం మోటార్నే ఫిట్ చేయొద్దు. నీరు పోస్తేనే మోటార్ కాలిపోదు. నీరు పోయకుండా మనం మోటార్ స్టార్ట్ చేస్తే మోటార్ వెంటనే కాలిపోతుంది. 1 నిమిషం అట్లనే అయితేనే చెక్కింగ్ అయితే ఏం కాదులే, కానీ అసలు చెక్కింగ్ కూడా ఎక్కువసేపు చేయకూడదు. ఇది ఎప్పుడైనా వాటర్ పోసుకున్నాకనే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వైరింగ్ కూడా మనం మంచిగా నీట్గా చూసుకోవాలి. వైరింగ్ అయితే వైరింగ్ కోసం అయితే కనెక్షన్ ఇవ్వడానికి అయితే మొత్తం లీడ్స్ అయితే తీయటం జరుగుతుంది. చూడండి, అవి అయితే ఇక ఏ కలర్కి ఆ కలరు సేమ్ వైర్ కాబట్టి ఏ కలర్కి ఆ కలర్ మనం కలర్ అయితే కనెక్షన్ అయితే దానికి ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి. సేమ్ విధంగా పెట్టుకుని అయితే ఆయన టెక్నీషియన్ అయితే చేయడం అనేది జరుగుతుంది. 3 అయినాక పచ్చి రబ్బర్ అయితే పచ్చి రబ్బరు. ఈ రబ్బర్ వల్ల మనకి మోటార్ వచ్చేసి నీళ్ళలో ఉంటుంది కాబట్టి మనకి ఎర్త్ అనేది అంటే కరెంట్ షాక్ అనేది రాకుండా ఉండడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. దీని అయితే మనం 3 రకాలుగా అయితే టేపుతోనైతే మనం ప్లాస్టర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడైతే మనకైతే కరెంట్ షాక్ అనేది రాకుండా ఉంటుంది. మనం ఏ ప్లాస్టర్ ఎటువంటిది టేప్ మామూలు టేప్ వేస్తే మనకి కరెంట్ షాక్ అయితే రావడం అనేది జరుగుతుంది. ఇట్లా మూడింటికి వేరువేరుగా ఫస్ట్ వేరువేరుగా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ 3 వేరువేరుగా ఈ రెడ్ ప్లాస్టర్ కానీ మనకి వేరే ప్లాస్టర్ ఏది అందుబాటులో ఉంటుంది వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళా కూడా మళ్ళీ మొత్తానికి కూడా పచ్చి రబ్బర్ పైనుంచి లేకుండా ఉండడానికి మనకు ఒక పచ్చి రబ్బర్ అయితే వేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ పచ్చి రబ్బర్ అయితే మళ్ళీ టేప్ కూడా మనం పైనుంచి అయితే వేసుకోవాలి. పచ్చి రబ్బర్ అయితే వేసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ పైనుంచి అయితే ఇంకోటి వేసుకోవాలి. చూడండి, ఇక మనకి అక్కడ లాక్ ఉంటుంది. అది చిన్న లాకు, చిన్న మోటార్ కాడికి చిన్న లాక్ ఉంటుంది. ఆ లాకుని బట్టి మనం ఇప్పుడు ఇది ఆ లాకులోకి వెళ్ళేటట్టు చూడండి, అక్కడ చిన్నగా అవపడుతున్నాడు సైడ్ కానీ ఆ చిన్న లాక్ని సెట్ చేసుకొని దీన్ని అయితే మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాక మొత్తం ఆ వైర్ కూడా అందులోకి వచ్చేటట్టు గాలిలోకి వచ్చేటట్టు చూసుకొని సెట్ చేసుకోవాలి. తర్వాత బోల్ట్ ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పంపు నీళ్ళు పోసేది, ఇది ఓన్లీ మోటార్. చూడండి, ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. వీటిని ఫుల్ టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. కదలకుండా అయితే ఆయన అవతల పక్కన స్క్రూ డ్రైవర్ పెట్టి ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనకి జాలి అనేది రావడం అనేది జరిగింది. ఫస్ట్ కూడా పీకినాం చూడండి. ఆ జాలిని అయితే మనం ఇప్పుడు మళ్ళీ వైరు పైన పెట్టి ఫిల్ చేసుకోవాలి.
ఫిట్ చేసుకున్నాక మనకి దాని బట్టి మళ్ళీ ఇంకో మనకి జాల లాంటిది వేరేది ఇంకా ప్లాస్టిక్ జాల రావడం జరిగింది. దాన్ని కూడా మనం దానికి టైట్ చేసుకుని టేప్ అయితే వేసుకోవడం జరిగింది. తర్వాత అయితే మనకి ఇక మోటార్ పైన మనకు వచ్చినటువంటి కప్లింగ్లు, ఆ కప్లింగ్ అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా అయితే మన కప్లింగ్ కానించి నీరు గట్ట వాటర్ అనేది లీక్ అవ్వకుండా మనమైతే ఇది అంటే మామూలుగా టేప్ మోడల్లో ఉంటుంది, పచ్చి రబ్బర్ అంటారు, దీన్ని కూడా నార్మల్ రబ్బర్ అంటారు దీన్ని కూడా అయితే మనం అయితే చుట్టుకున్నట్లయితే మనకైతే వాటర్ అయితే లీక్ అవ్వవు. అన్నిటికి కూడా మనం చుట్టుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. ఓన్లీ ఫర్ మనకి సెక్యూరిటీ పర్పస్ ఉన్నాయి, అంటే నీరు గట్ట కారకుండా గలీజ్ కాంత రాకుండా ఉండటం కోసమని మనమైతే దాన్ని చుట్టుకోవడం జరిగింది. తర్వాత ఫ్రూట్ టైట్ అనేది చేసుకొని వంక బెండు అవన్నీ మనకి ఏమేమి కావాలో అవన్నీ ఫిల్ చేసుకోవాలి. మేమైతే దీనికైతే చూడండి ఏ విధంగా అయితే ఇక ఇక్కడ బోర్ కాడికి వచ్చినాము. బోర్ కాడికి వచ్చినాక ఇదైతే మేము 95 మీటర్లు వేసినాము. 95 మీటర్ లోతు మేము వేసుకోవడం అనేది జరిగింది. ఇది పైపు కాల్చిన పైపు కాబట్టి కొయ్యటం అయితే చాలా ఇబ్బంది పడ్డాం. అటు ఇటు చేసి అయితే మాకు అది బ్లేడ్కి అయితే అది లేదు, అది ఉన్నట్లయితే అంత ఇబ్బంది ఉండకూడదు, కానీ మాకు బ్లేడ్కి పట్టుకునేది లేక బ్లేడ్తో పోయేసరికి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు అక్కడికి. అది కాల్చేసరికి ఇంకా గట్టిగా అయి ఉంటుంది, దానివల్ల మనకి రాలేదు. చూడండి ఇంకా పైపులు అయితే ఫిట్టింగ్ చేసుకుంటున్నాం. మేమైతే 6 పైపులు అయితే తీసుకొచ్చినాం, కానీ అది కొంచెం బూడిపోయి మాకైతే 5 పైపుల వరకు అయితేనే పోయింది. 5 పైపులతోటే మాకు సెట్ అయిపోయింది. అది వాటర్ అయితే మాకైతే మంచిగానే పోస్తున్నాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. చూడండి ఇక దించుకుంటున్నాం. వైర్కి కూడా ఈ విధంగా ప్లాస్టర్ వేసుకోవాలి. ప్లాస్టర్ వేసుకొని మళ్ళీ పైకి పోయినాక కూడా మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్లాస్టర్ వేసుకుంటున్నాము. ఎందుకంటే మనం ఎప్పుడైనా వీకేటప్పుడు మళ్ళీ వైర్ దాంతో పాటుగా వైర్ మనకు పైకి రావాలి కాబట్టి మనం ప్లాస్టర్ అయితే వేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇది 1 ఇంచ్ మోటార్ కాడికి లేకపోతే దానికి మనం మంగాని అవన్నీ పెట్టుకొని పట్టుకోవాల్సి ఉంటుంది, చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది పెద్ద మోటార్ అయితే. ఇప్పుడైతే ఇది కూడా ఫిట్ చేసి దీనికి కూడా ఇక మనం అక్కడ దీనికి వచ్చిన జాయింట్ ఏమో మోటార్ ఫిట్ చేసినాం, ఇదేమో దీనికి ఫిట్ పైపులకి అయితే ఇది ఫిట్ చేసుకోవాలి. చూడండి మొత్తం వాళ్ళకి ఇసుక గట్ట ఇవ్వడానికి రాళ్ళు గట్ట వేస్తారు, అవునని రాళ్ళు గట్ట అది కూడా ఫిట్ చేస్తున్నాం. చూడండి కిందికి అయితే దిగట్లేదు, ఇంకా దిగపోయింది అని ఇంకా మేము ఆ మందాన్ని అయితే ఫిట్ చేస్తున్నాం. తర్వాత అదే దిగిపోద్ది అని ఫిట్ చేసినాం. చూడండి ఇక మొత్తం ఫుల్ టైట్ చేసుకున్నాం. ఫుల్ టైట్ చేసుకున్నాం. దాన్ని కూడా కట్టేలు సగం ఇటు సగం ఇటు పెట్టండి, సగం పైపు ఇటు పెట్టండి. అయిపోయింది ఇక ఈ విధంగా అయితే మనమైతే మోటార్ని అయితే ఫిట్ చేసుకోవాల్సింది. తర్వాత ఇక మనం వంక బెండ్కి అయితే డైరెక్ట్ పట్టదు కాబట్టి ఫస్ట్ అది కప్లింగ్ అనమాట. దీనికి ఈ వంక బెండ్కి అయితే కప్లింగ్ అనమాట. అది ఈ విధంగా ప్రతిదానికి టైప్ వేసుకొని ఇప్పుడైతే మనకి ఈ మోటార్కి అయితే మనం అయితే 1 ఇంచ్ స్టార్టర్ బాక్స్ అయితే మనం ఫిట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. చూడండి ఆల్రెడీ అంత బాక్స్ అంతా ఫిట్ అయ్యి వస్తుంది. మనకు బయట నుంచి వచ్చిన వైర్స్ని, మోటార్ వైర్స్ని, బయట వైర్స్ని అంటే కరెంట్ నుంచి వచ్చిన వైర్స్ని ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవైతే మనం ఇప్పుడు ఫస్ట్ ఫిట్ చేసి అయితే మోటార్ నుంచి వచ్చినటువంటి వైర్స్, ఇవి అవుట్ సైడ్ మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 3 మనకి క్లియర్గా అవపడుతుంది. సేమ్ ఇదే విధంగా అయితే మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సోనీ 1 HP స్టార్టర్. అదేవిధంగా ఇటు పక్క సైడ్ అయితే మనకి బయట నుంచి ఇచ్చినటువంటి 2 వైర్ అనేది మనం ఫిట్ చేసుకోవాల్సింది. ఎందుకంటే ఇది 1 ఇంచ్ మోటార్ కాబట్టి మనకి మన ఇంట్లో కరెంట్ నుంచి వచ్చినటువంటి 2 వైర్స్ని ఇక్కడ మనం ఇటు లాస్ట్కి ఉన్నాయి చూడండి, రెడ్ వైర్ ఒకటి, బ్లాక్ వైర్ ఒకటి, ఆ రెండింటికి అయితే మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మోటార్కి అయితే ఆ 3 ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అయిపోయింది మోటార్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇక మనకి మోటార్ అయితే నీళ్ళు పోయడం కూడా జరుగుతుంది. చూడండి 1 ఇంచ్ మోటార్ రివర్స్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరని కోరుకుంటున్నాము.